చేయడానికి ముక్కుతాడరా? ఏయ్ లైఫ్ వేస్తున్నాను తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి 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 జోకర్ రావాలి జోకర్ రావాలి జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది? చెరుకు ముక్క. షో. ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. వారిని అబ్బా సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒత్తి కట్టిదాకా వదలదు. లెక్కని దిగించు. వాకిలు చేసడానికి డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకి నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా కింద రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మటం? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి అని తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్నే పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోహన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తారండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడ పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మేళలో 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసిచ్చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? ఆ బోను సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మటనా? అన్నోడికి నాకు సెల్లుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు పచ్చిచ్చిపోతుంటాను. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. See you. I see. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటం 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని వాళ్ళు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనంగా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు.
నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. ఓకే. సారీ చంపేశారు రైడ్. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. చూసుకుంటానే. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్లు ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. ఓరల్ టెస్ట్లో, రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెంటలేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేరా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది? ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. వచ్చేస్తాను బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తామంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే
హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాణ్ణి చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా. అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపలా సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.